బాలీవుడ్ దర్శకుడు నిర్మాత అయినటువంటి అనురాగ్ కాశ్యప్ బ్రాహ్మణుల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చాలా అనరాని మాటలతోటి దుర్భాషలతోటి బ్రాహ్మణుల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి అనేకమైనటువంటి బ్రాహ్మణ సంఘాలు దేశవ్యాప్తంగా కూడా నిరసనలు తెలియజేస్తున్నాయి. ఈ విషయాలు తెలియజేసుకునే ముందు ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకప్పుడు బాలీవుడ్ దర్శకుడు అయినటువంటి అనురాగ్ కాశ్యప్, ఇతను రాజ్పుత్ కులానికి చెందినటువంటి వ్యక్తి. ఒకప్పుడు మంచి విజయాలు సాధించినటువంటి సినిమాలు తీసిన వ్యక్తి. ప్రస్తుతం ఏంటంటే అతనికి సరైనటువంటి సినిమాలు లేక, సరైనటువంటి సక్సెస్ లేక డేలాపడి ఏ రకంగా మనం మళ్ళీ లైమ్లైట్లోకి వద్దామా అన్నటువంటి చూసుకునేటువంటి సందర్భంలో దానికి తగ్గట్టుగా ఇప్పుడు ప్రస్తుతం జ్యోతిరావు పూలే ఇలాంటి కొన్ని, సావిత్రిబాయి ఇలాంటి కొన్ని సినిమాలు తీస్తున్నారు. ఆ సినిమాలు కూడా సెన్సార్ సర్టిఫికెట్ అవ్వడానికి చాలా అష్టకష్టాలు పడుతున్నారు. ఈ రకంగా అతని గ్రాఫ్ని చాలా జీరో స్థాయికి పడిపోయింది. ఇలాంటి పరిస్థితిలో అతని గ్రాఫ్ను మళ్ళీ పెంచుకోవాలంటే ఏదో కులాన్నో వేరే రకంగానో కించపడటం ద్వారా మాత్రమే మనం వార్తల్లోకి వెళ్ళగలుగుతున్న ఉద్దేశంతో బ్రాహ్మణ వ్యతిరేకతను అతను వ్యక్తపరిచాడు. ఏ రకంగా వ్యక్తపరిచాడు అంటే అత్యంత దారుణంగా ఒక ట్వీట్ కూడా చేశాడు అతను బ్రాహ్మణుల మీద మూత్రం పోస్తాను అని. అది ఎంత జుగుప్సాకరమైనటువంటి మాత్ర. బ్రాహ్మణుల మీద మూత్రం పోస్తానని చెప్పి యావత్ బ్రాహ్మణ జాతిని కూడా అతను ఈ రోజున అవమానపరిచాడు. బ్రాహ్మణ సంఘాలు చాలా కోపంతో, ఆగ్రహవేశాలతోటి చాలా ఎక్కడికక్కడ నిరసనలు తెలియజేస్తున్నట్టుగా మనకు వార్తలు వస్తున్నాయి. కానీ ఈ విషయాల పట్ల బాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ ఇంతవరకు ఏ రకంగానటువంటి స్పందించలేదనేటువంటి విషయం మటుకు అది గుర్తుంచుకోవాలి. సమాజంలో ఎప్పటి నుంచో బ్రాహ్మణులు చాలా వ్యతిరేకతకు గురవుతున్నారు ఈరోజు. ఎందుకంటే ఒక నోరు లేని వ్యక్తి, గట్టిగా తిరగబడలేని వ్యక్తి, ఏమీ ఇన్ఫ్లుయెన్స్ చేయించలేని వ్యక్తి, చేతగాని వ్యక్తి కింద సమాజంలో బ్రాహ్మణ్ని చూస్తూ కాకపోతే ప్రతి మనిషికి కూడా పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు బ్రాహ్మణుడితో అవసరం ఉంటుంది. ఎందుకంటే పుట్టినప్పుడు బారసాలు చేయించేంత వరకు, చనిపోయిన తర్వాత జరిగేటువంటి కర్మకాండల వరకు కూడా బ్రాహ్మణుడు అవసరం లేనటువంటి కుటుంబం అనేది ఉండదు. సో అటువంటి బ్రాహ్మణుని ఈరోజు అవసరానికి ఉపయోగించుకుని చాలా దారుణంగా చిత్కారకంగా మాట్లాడుతూ చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కొంతమంది పెద్దలు కత్తి పద్మారావు గారు కానీ, అలాగే డాక్టర్ గోపీనాథ్ గారిని ఉంటారు, ఆయన కానీ, రేంజర్ రాజేష్ గారి వ్యక్తి కానీ, వీళ్ళు అతి నీచంగా బ్రాహ్మణుల్ని కించపరుస్తూ బ్రాహ్మణుల వల్లే ఈ రకంగా వచ్చిందని చెప్పి వాళ్ళని దినదిన ఒక మనిషి ఆ మాటలు వింటే చాలా బాధేస్తుంది అనమాట. ఇంకా ఆత్మహత్య చేసుకోవాలనిపించే విధంగా వాళ్ళు బ్రాహ్మణుల్ని కించపరుస్తూ ఉంటారు. మరి దాన్ని వాళ్ళు కించపరచడం ద్వారా ఏమొచ్చిందో, వాళ్ళకి ఏం ఆనందం వచ్చిందో, ఏ పైశాచిక ఆనందం వచ్చిందో తెలియదు. బ్రాహ్మణులు ఎవరికి కూడా కావాలని ఎవరికి అన్యాయం చేసింది లేదు. బ్రాహ్మణులకి ఈ రోజుకి కూడా ఎక్కడ కూడా అధికారంలో కానీ నేటి నుంచి ఎప్పటి నుంచో చూసుకోండి, ఏ రోజున కూడా బ్రాహ్మణుల అధికారాన్ని చేపట్టలేదు. దేశానికి స్వతంత్రాన్ని తీసుకురావడంలో బ్రాహ్మణుల పాత్ర అన్నది చాలా పై స్థాయిలోనే ఉంటుంది. అటువంటి బ్రాహ్మణుడికి ఈరోజు పరిస్థితి, తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్టలేక, పిల్లలకి ఫీజులు కట్టలేక, ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయలేక బ్రాహ్మణులు చాలా చాలా రకాలుగా నలిగిపోతూ చూసాం మనం. కాశ్మీర్లో జరిగిన మోరల్ హోమంలో ఎంతమంది కాశ్మీరీ పండిట్లు భారతదేశంలోనే అనాథలుగా మారి శరణార్థులుగా వచ్చారు. ఇటువంటి బ్రాహ్మణులందరూ దిక్కొకళ్ళు ముక్కుగా అక్కడొకళ్ళు ఇక్కడొకళ్ళు అన్నట్టుగా ఉండి రిక్షా కార్మికుల కింద, ఆటో డ్రైవర్ల కింద, కూరగాయలు అమ్మే వాళ్ళ కింద ఈరోజు జీవనాన్ని గడుపుతున్నారు కాశ్మీరీ పండిట్లు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అలాంటి బ్రాహ్మణుల మీద ఈరోజు ఏంటంటే ఇంకో కులం మీద ఎవడైనా మాట్లాడితే ఆ కులం వాళ్ళు తాట తీస్తారు. ఏ కులం జోలికి వచ్చినా ఒక్కటి తేరగా కనిపించేది ఏమంటే బ్రాహ్మణుడు మాత్రమే. అది ఏం మాట్లాడలేదు, ఎవడ కోపం వచ్చినట్టు మీద ప్రదర్శించవచ్చు. ఇటువంటి ధోరణి రోజు రోజుకి కూడా ప్రబలిపోతుంది. ఈ నేపథ్యంలో ఎంత కావరం ఉంటే అనురాగ్ కాశ్యప్ బాలీవుడ్ దర్శకుడు బ్రాహ్మణుల మీద మూత్రం పోస్తాన్ని యథేచ్ఛగా ట్వీట్ పెడతాడు. సో దీని పట్ల ఖచ్చితంగా అతన్ని శిక్షించాలి. మేము కూడా వీఆర్ గోయింగ్ టు గివ్ ఏ కంప్లైంట్ ఎగెయిన్స్ట్ అనురాగ్ కాశ్యప్. ఈ విషయాన్ని మీద కేవలం బ్రాహ్మణ సంఘాలే కాదు,
చాలామంది కూడా స్పందించాలనేసి నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.